వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి సార్. अब नूर पैसा जरा पीछे का అలాగే డిసిఎంసి చైర్మన్ గారు నాగేశ్వరరావు యాదవ్ గారిని అలాగే ఆహ్వానిస్తున్నాం సార్. అన్న నాటరానా అటరానా నా సురేష్ నాటరానా అటరానా చెల్లు ఏడబెట్టాము అప్పుడు తీసుకున్నాంలే అడవులు చేస్తాను. దయచేసి కింద ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డిసిసిబి ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అన్నా అందరికీ కూడా మన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం నాగేశ్వరరావు యాదవ్ గారి గురించి తను ఏమేమి సాధించారో ఎంత గొప్పవారో తమ గురించి మాకు అందరికీ తెలియాలి అంటే మరి తమ ముఖ్యమైన కార్యక్రమం ఆరంభమవుతుంది. సుమతులకు ధీమతులకు బంధుమిత్రులకు దయచేసి గారికి సాధారణంగా ఆహ్వానం సార్. దయచేసి అందరూ కూర్చోవాలండి. దయచేసి అంతా కూర్చోండి. ఒకసారి చప్పట్లతో సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే దయచేసి అందరు కూర్చోవాలండి ప్లీజ్. దక్కుతుంది అర్హతతో ఈరోజు పదవికి దక్కించుకున్నటువంటి నాగేశ్వరరావు రానా ఉండని అన్న అన్నీ ఉంటుంది అన్న. నెక్స్ట్ మాట్లాడేవాళ్ళు
ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అధిరథ మహారథుల మధ్యలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజు పెళ్లి కొడుకు డిసిఎంఎస్ చైర్మన్ మా సోదరుడు బడుగు బలహీన వర్గాల నేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి నాగేశ్వర యాదవ్ గారికి, పెద్దలందరికీ మీ అందరికీ నాకు నమస్కారం. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ జరుగుతుంది మళ్ళీ ఫోటో అవసరం. ఇమ్రాన్ వేదిక అలంకరించిన పెద్దలకు, నాయకులకు, దయచేసి అన్ని స్టేజ్ పైన ఒకేసారి రావద్దండి ప్లీజ్ అండి. సహకార మంత్రి కూడా ఉన్నారు, ఎంపీ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా కృష్ణమూర్తి రెడ్డి గారు డిసిఎంఏ చైర్మన్ అండ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇద్దరు కలిసి రాష్ట్ర జిల్లాకు అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి తిక్కారెడ్డి జిల్లా పరిషత్ తిక్కారెడ్డి గారు, వారికి నాగరాజు గారికి, మన పెద్దలు చాలా చిన్న పిల్లలు కూడా అప్పటి నుంచి ఈ రోజుల్లో కూడా నాతో పాటు మాకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుసు. కాబట్టి ఈ రోజు వారు గుర్తించి లోకేష్ బాబు గారు సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా పార్టీ తరఫున వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న విశ్వనాథ్ రెడ్డి గారు కూడా నిన్నగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా కూడా చాలా సంతోషదాయకమైన విషయం చెప్పి ముఖ్యంగా తెలుసు. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు మరి నాగేశ్వర యాదవ్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో సింపుల్ గా చేయాలంటే చాలా పెద్దలు చేశారు. మొన్న ఆయన కూడా చెప్పారు మార్కెట్ చైర్మన్ సింపుల్ గా చేద్దాము, విశ్వనాథ్ చేసి అనవసరంగా ఆర్పాటానికి ఏర్పాటు ఎందుకు అని చెప్తే ఏం లేదు, ఏదైనా సరే పార్టీ పరంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ధన్యవాదాలు చేస్తాం. సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవి చూచారు తప్పకుండా పాటిస్తున్నారని చెప్పి ఇందాక నాగేశ్వర యాదవ్ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ రోజు ఏదైతే పేద ప్రజలకు పెన్షన్ విషయాల గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3,000 రూపాయలు 4,000 రూపాయలు చెప్పేసి 2 ఇవ్వచ్చాం. అదేవిధంగా మన ప్రతి నెలకు 4,000 రూపాయలు చొప్పున మహిళలకు ఇవ్వడం జరుగుతామని ఇంటి దగ్గర పోయి ప్రభుత్వం పోయి మనమే తలుపు కట్టి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతాం. అదేవిధంగా ఈ రోజు మరి గ్యాస్ కార్యక్రమం, అదేవిధంగా మహిళలకు మన రైతు బంధు నిన్ననే మహిళలకు అందరికీ కూడా ఆడపిల్లలు చదువుకునే పిల్లలు ఎవరుతున్నారు, పేద పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా వేస్తామని చెప్పారు. మేము వచ్చారు కదా ముఖ్యమంత్రి గారు ఇంత మాట చెప్తున్నారు, ఎంతమందికి వెళ్తామని 42 లక్షల మందికి జగన్ గారు వేస్తే 67 లక్షల మంది పేద పిల్లలు వేసినారు. చాలా సంతోషించారు. భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన 67 లక్షల మందికి ఈరోజు ఉపాధిని వారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం కలిగించాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లోకేష్ బాబు గారి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న రూపుకాన్ని కాబట్టి చాలా సంతోషం. నేను అనుకున్నా చూసి ఆశ్చర్యమైన 5 మంది పిల్లలు 5 మంది పిల్లలు ఉన్నా కూడా వేరే జరిగింది. ఒక పిల్లవాడికి ఒక బిడ్డకి ఇస్తేనే ఆయన తట్టుకోలేకపోయినారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా మన ఏ రకంగా ఆయన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన పెట్టుకుని మన ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మా పేద ప్రజలు కూడా చాలా సంతోషదాయక విషయం. ముఖ్యంగా నేను చూశాను మైనార్టీలకు బీసీలుగా మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చారని చూస్తే దాదాపుగా మైనార్టీలు బీసీలుగా ఉండే వారికి లక్షలాది మంది కూడా జరిగింది. 4,74,000 మంది మైనార్టీలు ఉన్నారు బీసీఈలు గారు. బీసీఈలో లేని వారు, బీసీటీలో ఉన్న వారు కటిక వాళ్ళు కానీ అది గుంజేప వాళ్ళు కానీ వాళ్ళు కనుక్కుని దాదాపుగా 5 లక్షల 6 లక్షల మంది అవుతారు. 8 లక్షల మందికి ఒక మైనార్టీ సంస్థ ఉన్న మైనార్టీ పేదవారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందంటే చాలా ఆనందకర విషయం అని చెప్పి వారికి ముఖ్యంగా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలిసిన సంవత్సరం. ఇంతమందికి ఒకే రోజు వేరే వచ్చినా సరే రేపు మళ్ళా 2 రోజుల తర్వాత మన రైతు బంధు కార్యక్రమం వేయాలి. దాని తర్వాత ఆగస్టులో మహిళలైతే
అలా రైతు బంధు వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రైతు బంధు చాలా మంది ఉన్నారు. ఇవ్వడం చాలా ఆనందమైన విషయం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం. ఇక్కడ పాత కార్యకర్తలంతా కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఆరాధించడం చాలా మంది మాట్లాడడం బస్సులో మీకు సీట్లు ఉచితంగా ఉంటాయి. కానీ మొబైల్ ఉండడం వల్ల మనం ఎమ్మడి భర్తలు బిడ్డలు కొడుకుంటే టికెట్ ఇవ్వాలి. అది మనకు గమనించిన వాళ్ళకు కాదు, కేవలం ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలే. నిన్న అందరూ కూడా మహిళా బిడ్డలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఎందుకు చేశారు? తల్లికి వందన వేయడం జరిగింది. కాబట్టి ఇంతమందికి రాష్ట్రంలో భారత్ ఇవ్వడం జరగలేదు. కానీ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం అందరి పాత జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు చేసినందుకు మరి ఆ నాగేశ్వరరావు గారికి మరొకసారి నా ధన్యవాదాలు చేసుకుంటూ డిసిఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ఈ యొక్క డిసిఎంఎస్ గా చైర్మన్ గా ఎన్నికైనటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారికి అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా కేడీసీసీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనకందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ అరాచక పాలనలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రతి ఒక్కరము కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడినా మీ వెంట మీరున్నాము, పార్టీ జెండాయే ముఖ్యము, మీరు పెట్టిన కేసులకు భయపడము, ఎవరు ఎన్ని చేసినా తెలుగుదేశం పండే జెండాను మళ్ళీ 2024లో రెపరెపలాడిస్తామని చెప్పి ఆ రోజు నిలబడిన ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కటే చూస్తా ఉన్నారు, దాదాపుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో పదవులు అభివృద్ధి తీసుకున్నటువంటి నాగేశ్వర యాదవ్ను ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయనకు నా సహాయం ఆ యొక్క గుర్తింపు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిసిఎంఎస్ చైర్మన్ గా ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారిని ఈ రోజు నిలబెట్టారంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అనుభవం. అదేవిధంగా ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఎవరు ఏమైనా సరే పార్టీని నమ్ముకునే వాళ్లకు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. దర్శన వారీగా ఉన్నారు, వేదిక మీద కూడా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. పార్టీ ఒక్కటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏ భారతదేశంలో ఏ పార్టీకి లేదని సభ్యత్వాలు ఉన్నాయి, అంతమంది కార్యకర్తలు ఉన్నారు మనకు. ఆ కార్యకర్తల బలమే ఇది అన్న. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా తెలుగుదేశం పార్టీలో అది ఒక ఇండస్ట్రీ మాదిరిగా మనుషులు మన అభివృద్ధి చేస్తూనే ఉంటారు, నాయకులను తయారు చేస్తూనే ఉంటుంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ రోజు నిజమైన కార్యకర్తలకు, కష్టపడిన కార్యకర్తలందరికీ ఖచ్చితంగా కూడా ఈ రోజు న్యాయం చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి కూడా చేస్తే మనకి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తా ఉన్నాను. ఇక నిన్న మొన్న చూసాము, గత ఒక్క సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి పనులు రెండు కూడా సమానంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మన నాయకుడు చెప్తా ఉన్నారు. కార్యకర్తలందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏ సూపర్ 6 పథకాలు అయితే మనం ఇస్తామని చెప్పాము, ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఒక సంవత్సరం కాలం లోపలనే ఎవరు భారతదేశ చరిత్రలో ఇవ్వనటువంటిది 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం 2000లో ఆ రోజు 3,000 చేస్తామని చెప్పిన పార్టీ ప్రజలను వంచి వాళ్ళు ఏదన్నా 250 రూపాయలు 250 రూపాయలు ఇస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కూడా తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కుట్రదాలు పడుతూ ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వింటూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రోజు 3,000 4,000 చేసి 4,000 4,000 చేసి ఏది ఏమైనా రేపు ఆగస్టు 15 వల్ల ఆర్టీసీ బస్సుల ఉచితమైన ప్రయాణం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇంకా రైతులకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది, అది కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మళ్ళీ మరొకసారి అభినందనలు, శుభాభినందనలు.